పశ్చిమాసియాలో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ భగ్గుమంది. ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఇరాన్పై ఏ క్షణమైనా ప్రతిదాడి చేయనుంది నెతన్యాహు సైన్యం. టెల్ అవీవ్కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్కి సైనిక సాయం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ఇజ్రాయెల్పై దాడికి టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో టెల్ అవీవ్ దేనిని టార్గెట్గా చేస్తుంది అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ ముందున్న ఆప్షన్స్లో అణుస్థావరాల ధ్వంసం ప్రధానమైంది. టెహ్రాన్కి పశ్చిమ దేశాలతో ఘర్షణకు ఇవే కేంద్ర బిందువు. ఇప్పుడు ఇజ్రాయెల్పై ఇరాన్ నేరుగా క్షిపణుల్ని ప్రయోగించింది. దీంతో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇజ్రాయెల్కి అవకాశం లభించింది. ఇరాన్లో నిరంకుశ పాలనను అంతం చేస్తామంటూ ఇటీవలే వీడియో సందేశం విడుదల చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. కాబట్టి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అల్ ఖొమైనీనే ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్ అంటున్నారు విదేశాంగ నిపుణులు. హెజ్బుల్లా అధినేత నస్రల్లా చనిపోగానే సురక్షితమైన రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు అల్ ఖొమైనీ. అక్కడి నుంచి ఇజ్రాయెల్పై దాడుల ఆపరేషన్ని నడిపించాడు. అయితే ఖొమైనీ ఎక్కడున్నాడో ఇప్పటికే మొసాద్ కనిపెట్టి ఉంటుందనేది అంచనా. ఖొమైనీని మట్టుబెట్టడమే ఇజ్రాయెల్ ఆపరేషన్ కీలక అజెండా అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇరాన్ని ఆర్థికంగా కుంగదీసేలా ఇజ్రాయెల్ లక్ష్యాలుంటాయని సైనిక నిపుణులు భావిస్తున్నారు. చమురు, గ్యాస్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ వంటివి తమ లక్ష్యాలుగా మారొచ్చంటున్నారు. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్ ప్రతి దాడిని ఎదుర్కోవడానికి రెడీ అంటోంది. కౌంటర్ అటాక్ ను ఎదుర్కొనేందుకు ముందే ప్లాన్ సిద్ధం చేశామని, ఎలాంటి దాడినైనా తిప్పికొడతామని వార్నింగ్ ఇస్తోంది. రాత్రే టెహ్రాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మూసేసిన ఇరాన్ ప్రభుత్వం రేపటి వరకు ఎయిర్ స్పేస్ ని పూర్తిగా మూసేసింది. ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అలాంటిది ఇరాన్ హెచ్చరికలు చూస్తుంటే అణుదాడికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత పౌరులకు కేంద్రం మరో అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతానికి భారతీయులెవరూ ఇరాన్ వెళ్లొద్దని సూచించింది. అత్యవసరం కాని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది విదేశాంగ శాఖ. ఇరాన్లో ఉన్నవారు అక్కడి భారత ఎంబసీతో టచ్లో ఉండాలని కీలక సూచనలు చేసింది. పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోందని తెలిపింది విదేశాంగ శాఖ. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద అధికారులు భద్రత పెంచారు.